స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు గాయత్రీదేవి. రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారా అని ప్రశ్నించారామె. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలపై యావత్ హిందూ సమాజం మండిపడుతోందన్నారు. ఇక వైఎస్ జగన్పై బురద జల్లే ప్రయత్నాలు ఎన్ని చేసినా ఏపీ ప్రజలు నమ్మరని ఆమె స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు చిత్తూరు నుంచి మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. కోట్లాది ప్రజలు ఎంతో భక్తిభావంతో భావించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం అయితే లేపుతా ఉన్నాయి. ఏదైతే ప్రసాదం తయారీకి వినియోగించే ఆవు నెయ్యి జంతువుల కొవ్వుతో తయారైందని చెప్పేసి కూడా ప్రసాదం అని చెప్పడం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చిత్తూరు జిల్లాకు సంబంధించిన మహిళా లీడర్స్ మేడం, చెప్పండి, ఎలా అనిపిస్తూ ఉంది ఈ ఆరోపణలు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఏ విధంగా తారుమారైనాయి అన్నది ప్రజలందరికీ విదితమే. కానీ ఎవరు దాని మీద మాట్లాడలేని పరిస్థితి. ఆ ఓటమిని అంగీకరించి తర్వాతను ప్రజల కోసం ప్రజల్లో ఉండాలన్న ఉద్దేశంతో ఏ చిన్న కష్టం వచ్చినా ప్రజల మధ్యకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణను చూసి ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు తెరలేపిన ఈ లడ్డూ ఉదంతమే ఇవాళందరూ మనం చూస్తున్నాము. వారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టనో జగన్మోహన్ రెడ్డి గారి పేరునో తగ్గించవచ్చు మనం ప్రజల్లో. ఈ విధంగా వారి రాజకీయ ఫ్యూచర్ వారికి ఏదైతే ఉందో భవిష్యత్తు మీద దెబ్బ కొట్టొచ్చు అన్న ఉద్దేశంతో కుట్ర పన్నారు చంద్రబాబు గారు. ఒక సీఎం స్థాయిలో ఉండి ప్రపంచ నలుమూలల్లో మన వెంకటేశ్వర స్వామికి ఉన్న ప్రాచుర్యం ఏంటో ప్రజలందరికీ తెలుసు. మరి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఒక లడ్డు దుమారాన్ని తెరలేపి తెలుగు రాష్ట్రాలకే మచ్చ తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలా, రాజకీయాల కోసం ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న వారి మనసాక్షిని వారే ప్రశ్నించుకోవాలా. మరి ఏ విధంగా 25 అంటే దాదాపు ఎలక్షన్ రిజల్ట్ దాటిన తర్వాత తీసుకొచ్చిన కాంట్రాక్ట్ కానీ తీసుకొచ్చినటువంటి ట్యాంకర్స్ కానీ సప్లై చేసినటువంటి డైరీలు కానీ అందరూ కూడా వారి వివరాలను టెస్ట్ రిపోర్ట్స్ని అన్నిటినీ కూడా ప్రజల ముందు ఉంచుతున్నారు. వీటన్నిటిని బేఖాతరు చేస్తూ మరి ఒక సీఎం స్థాయిలో మళ్ళా కూర్చొని ఒక ప్రెస్ మీట్ ఇస్తున్నారు. తిరుమల మీద రాజకీయాలు చేయడం ఏంటండి? గతంలో మీరు అదే తిరుమలకు వస్తూ ఏ పరిస్థితిని ఎదురు చూశారు అనేది గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. రిలీజియస్ ఫ్యాక్టర్స్ టచ్ చేయొద్దండి. ప్రజలకి ఏం మంచి చేయాలా, ఎట్లా ఏ విధంగా మంచి చేస్తే ప్రజలు బాగోగుల్ని మనం చూసుకోగలుగుతాము, వారి జీవన ప్రమాణాలను పెంచగలుగుతాము అన్న దిశగా ఆలోచించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బకొట్టడమే ఒక కుయుక్తులు పన్నుతూ అంతమంది మినిస్ట్రీలని పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ముగ్గురికి వేరే పని ఏమీ లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడమే, వారికి మచ్చ తీసుకొచ్చే పనులు ఏమున్నాయని వెతకడమే వారి పనిపాటు అయిపోయింది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూ ప్రసాదానికి ఉన్న ఔన్నత్యాన్ని పూర్తిగా తగ్గించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగిందని చెప్తున్నారు. ఏదైతే 100 రోజుల పాలనను ప్రజలు చర్చించకుండానే లడ్డూ వివాదం తీసుకుని వచ్చి పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూను వాడుతున్న పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధు, సాక్షి టీవీ, చిత్తూరు జిల్లా.